హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్, ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానివల్ల మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందామండి. హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రానున్న కాలంలో హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరించనున్నది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త పుంతలతో పరిగెత్తే అవకాశం ఉన్నది. హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ హైవేలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈస్ట్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్తో పాటు ఇటీవల ఈ ప్రాంతంలో ప్రారంభమైన ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణగిరితో ఈస్ట్ హైదరాబాద్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. స్వర్ణగిరి దేవాలయానికి వస్తున్న యాత్రికుల సందడితో ఈస్ట్ హైదరాబాద్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు బీబీనగర్ ఎయిమ్స్లో నిర్మితమవుతున్న భారీ టవర్స్తో ఈస్ట్ లుక్ మరో గచ్చిబౌలిలాగా కనిపిస్తుంది. ఘట్కేసర్, చెర్లపల్లిలో మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైల్వే టెర్మినల్తో అన్నోజిగూడ, పోచారం ప్రాంతాలన్నీ ప్రముఖ వ్యాపార సముదాయాలుగా మారనున్నాయి. ఇప్పటికే కొర్రముల, అన్నోజిగూడ, జోడిమెట్ల, ఘట్కేసర్, ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా ప్రాంతాలలో ప్రముఖ లాడ్జీలు, హోటళ్లు దర్శనమిస్తున్నాయి. మరో గచ్చిబౌలిలాగా పోచారం, అన్నోజిగూడ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గచ్చిబౌలి, కోకాపేట, మంచిరేవుల, నార్సింగ్ ప్రాంతాలకే పరిమితమైన బహుళ అంతస్తుల భవనాలు ఈస్ట్ హైదరాబాద్లో అన్నోజిగూడ, పోచారం ప్రాంతాలలో ప్రత్యక్షమయ్యాయి. గత 2 సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ తమ నిర్మాణాలను ఈస్ట్ హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో చేపట్టాయి. దీనితో కేవలం వెస్ట్ హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన హైరైజ్ అపార్ట్మెంట్లు ఈస్ట్ హైదరాబాద్లో సైతం దర్శనం ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఈస్ట్ వైపు చూస్తున్నారు. ఇన్ని సకల సదుపాయాలు, అభివృద్ధి ఫలాలు ఉన్న ఈస్ట్ ప్రాంతాల్లోని పోచారం, అలాంటి అన్నోజిగూడ, బీబీనగర్ ఎయిమ్స్కి దగ్గరగా ఉంది ఈ ప్రాజెక్టు హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే, టోటల్గా అయితే చూసుకున్నట్టయితే ఇదే అండి ప్రాజెక్టు. మొత్తం కనుక చూసుకున్నట్టయితే టోటల్ మెయిన్ ఆర్చ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీసీ రోడ్ వర్క్స్ కానీ, ప్లాంటేషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీరు చూస్తున్నారు కానీ టోటల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇందులో వచ్చేసి మనకు 100, 40 and 30 వైట్ బీడీ రోడ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ విత్ సంప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ విత్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్. అవెన్యూ ప్లాంటేషన్ ఫర్ ఎంటైర్ లేఅవుట్ అండి. మనకి ఇందులో వచ్చేసి మంచి ఫుట్ పాత్స్, బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే విత్ గేట్తో ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆర్చ్ ఇవన్నీ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఎంటైర్ లేఅవుట్ అయితే విత్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది. ఇంటిగ్రేట్లీ డిస్ప్లేడ్ లేఅవుట్ యాజ్ ఫర్ వాస్తు ప్రకారం అయితే ఉంటుందండి. రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ టైటిల్ ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మనకు ఇటు 40 feet రోడ్కి కానీ ఇటు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా అని చాలా బాగుంటుంది. అండ్ ఇటు వచ్చేసి మనకు 30 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఈ టోటల్ ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఏదైతే బీబీనగర్ ఎయిమ్స్ ఉందో దానికి జస్ట్ 2 minutes డ్రైవ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది అయితే ఉంటుంది. హైలైట్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఏదైతే ఘట్కేసర్, రాయగిరి ఎంఎంటీఎస్ phase 3 అండ్ భువనగిరి, అండ్ ఇటు వచ్చేసి మనకు భువనగిరి ఫోర్ట్ కానీ, ఇప్పుడు ఏదైతే RRR రాబోతుందో దానికి నియర్ బై కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. వరంగల్ హైవేకి అయితే 2 minutes డ్రైవ్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. కంపెనీ పర్సన్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.